హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో ఈరోజు వీడియో వచ్చేసి స్పోర్ట్స్ డే మా స్కూల్లో ఎలా జరుపుకున్నాం అనేది మీకు చూపించాలనుకుంటున్నా. సో ముందు రోజు స్కూల్లో అయితే మేము ఇలా బులెటిన్ బోర్డు ఉంటుందండి. ఆ బులెటిన్ బోర్డు మీద ఏ ఫెస్టివల్ అయితే చేస్తున్నామో, ఏ ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేస్తున్నామో ముందుగానే డెకరేట్ చేస్తాము. ఇది మేము ముందు రోజే చేసేసుకున్నాం విత్ మా సుహాసిని మ్యామ్ సపోర్ట్తో. నెక్స్ట్ ఆ రోజు అయితే ఒక థీమ్ పెట్టుకుంటారండి. వైట్ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ ప్యాంట్. గర్ల్స్ అయితే వైట్ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ ఫ్రాక్, ఇంకా వైట్ షూస్, రెడ్ సాక్సెస్, వైట్ క్యాప్స్, గ్లౌస్ స్కూల్లో ఇస్తారు. మా వాడైతే మధ్యలో భార్గవ్ గాడైతే ఇట్లా మార్చ్ ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయాడు విత్ శ్రీ చైతన్య మొగల్స్ ఫ్లాగ్. సో ఆ రోజు అయితే ఏం చేస్తామంటే స్పోర్ట్స్ డే అంటే ముందుగానే స్పోర్ట్స్ పెడతాము, పిల్లలకి గేమ్స్ అవి పెడతాము. అందులో వినే వాళ్ళకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ వేస్తాము విత్ సర్టిఫికేట్స్. ఇంకా ఇంకా ఆ రోజు కూడా గేమ్స్ పెడతాం అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా మార్చ్ ఫస్ట్కి అయితే మా వాళ్ళు రెడీగా ఉన్నారండి. యూకేజీ, ఎల్కేజీ, ఇంకా నర్సరీ పిల్లలు అయితే. ఇంకా మేమైతే స్కూల్ ముందుగానే పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఆ ప్లే గ్రౌండ్లో మార్చ్ ఫస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాము. సో 3 ఫ్లాగ్స్ పెడతారు, ఇండియా ఫ్లాగ్ అండ్ స్పోర్ట్స్ ఫ్లాగ్స్ 2 పెడతారు. అవి హాయిస్ట్ చేస్తారు అనమాట ప్రిన్సిపల్ సార్, కోఆర్డినేటర్ అండ్ ఇన్ఛార్జెస్. సో పిల్లలైతే మార్చ్ ఫస్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ఒక పాప ఉంటుంది పరి, తినే చాలా బాగా చేసింది మార్చ్ ఫస్ట్ అయితే. ఇంకా పిల్లలందరూ చూసారు కదా, ముద్దుగా అసలు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో సూపర్. అసలు మా వాడైతే హెడ్ బాయ్లా ముందు నిలబడ్డాడు. ఇంకా గీతిక, సుదేష్ణ, ఇంకా మోక్ష. సో ఇట్లా ఉన్నాము. నేను కూడా ఇంకా వాళ్ళతో మ్యాచప్ అవ్వాలని చెప్పి రెడ్ కలర్ సారీ కట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వందే మాత్రం పాడుతున్నారు అందరూ. సో నేషనల్ సాంగ్ కాబట్టి అది పాడుతున్నారు. ఇంకా అందరూ చిన్నపిల్లలైన కూడా దాంట్లో ఎలా ఉంటుందంటే మనం ఎలా చెప్తే అలాగే చేస్తారు పిల్లలు. సో సైలెంట్గా అయితే పిల్లలందరూ చక్కగా పాడుతున్నారు. నెక్స్ట్ అయితే ఇవి స్పోర్ట్స్కి చిహ్నం కాబట్టి అవి ఫ్లాగ్స్ అయితే హోయిస్ట్ చేస్తారు. అయిపోయింది. నెక్స్ట్ అయితే మార్చ్ ఫస్ట్ అండి. వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్లాగ్స్కి. అది హ్యాపీ అనిపించింది. చిన్న పిల్లలు ఏది చేసినా అది చాలా ఆనందంగా ఉంది. సో నెక్స్ట్ ఫ్లాగ్ హోయిస్టింగ్ అయిపోయిన తర్వాత మార్చ్ ఫస్ట్ అయిపోయిన తర్వాత జ్యోతి వెలిగిస్తారనమాట స్పోర్ట్స్ డేకి. అది చాలా స్పెషల్. నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళు క్రాకర్స్ అయితే కాల్చుతున్నారండి స్పోర్ట్స్ డే రోజు. సో క్రాకర్స్ కాల్ చేసిన తర్వాత స్పోర్ట్స్ డే ఓత్. స్పోర్ట్స్ డే ఓత్ చెప్పారండి పిల్లలు నలుగురు. చాలా బాగా చెప్పారు అసలు. అంటే స్పోర్ట్స్ డేకి మనం ఏం చేస్తాం అనేది ఆ ప్రామిస్లో ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇలా ఈ జ్యోతి వెలిగించి ఒక 6 మెంబర్స్ పిల్లలు, ఇంకా టీచర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్ ఇట్లా ఫైనల్గా చేసి ఒక పోలింగ్ పైన దాంట్లో వేస్తారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇట్లా గేమ్స్ అయితే రన్నింగ్ రేస్ పెట్టారండి. కొంతమందికి అయితే టాప్ 5 మెంబర్స్కి అయితే గిఫ్ట్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ పేరెంట్స్కి అయితే గేమ్ అరేంజ్ చేశారు. సో ఫస్ట్ బిస్కెట్స్ తిని ఆ 3 రింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ స్టాండ్లో 3 రింగ్స్ వేసి ఈ హర్డిల్స్ పైనుంచి అక్కడ బాక్స్లో అయితే 5 బాల్స్ ఎవరైతే 5 బాల్స్ వేసేసి నెక్స్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేయాలి. ఎవరైతే తాగుతారో వాళ్ళే ఫస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ రింగ్స్ అండ్ బాల్స్ కూడా కౌంట్ చేస్తారండి. ఇంకా ఇట్లా పేరెంట్స్ అందరూ ఒక్కొక్కరు కాంపిటీషన్కి ఎదురు వాళ్ళు వచ్చేసి ఆడేశారు. చాలా స్పోర్టివ్గా ఆడతారండి. ఇదివరకు అంటే చాలా భయపడుతూ టెన్షన్ పడుతుండేవారు. ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అసలు. ఇది మా స్కూల్ లోపల ఉన్న ఏరియా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అందరూ ఆడారు, నేను కూడా ఆడా స్టార్టింగ్ డెమో లాగా. సో నెక్స్ట్ ఓన్లీ లేడీస్ ఎందుకు ఆడాలి, మేము ఆడకూడదని చెప్పి 2 జెంట్స్ కూడా వచ్చారండి. ఒక ఆయన అంటే గ్రాండ్ పేరెంట్ అయినా కూడా చాలా హుషారుగా ఆయన విన్ అయ్యాడు ఫైనల్గా. ఇంకా పేరెంట్స్ కూడా 1, 2, 3 గిఫ్ట్స్ అయితే మా వాళ్ళు అరేంజ్ చేసేసారు. సో అయిపోయిన తర్వాత ఇంకా మనం స్పోర్ట్స్ అనేది ముందుగానే కండక్ట్ చేసుకుంటామండి. ముందుగానే కండక్ట్ చేసుకోవడం వల్ల ఆ రోజు మనం సర్టిఫికేట్స్ ఇంకా మెడల్స్ ఇచ్చుకుంటాం కదా. సో నేను చెప్పిన ఆయన ఈయన వచ్చేసి శ్రీరామ్ వాళ్ళ తాతయ్య గారు. చాలా బ్రహ్మాండంగా ఆడారండి. అంటే స్పోర్టివ్గా తీసుకుంటారన్నమాట ఏదైనా కూడా. నచ్చింది నాకు. సో నెక్స్ట్ ఇంకా మేము గేమ్స్ వచ్చేసి హూప్లను ఒకటి పెట్టామండి. అంటే రింగ్స్ మనం పైనుంచి కిందకి వేసుకోవాలి. అలా ఒక 6 రింగ్స్ పెడతాము. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళనమాట. నా క్లాస్ నుంచి మన్విత, దీప్సిక, ఇంకా చైతన్య వచ్చారు టాప్ 3. ఇది అయిపోయింది, ఫినిష్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి మళ్ళీ కోన్ టచ్ చేయాలి. సో ఇదొక ఇండివిజువల్ గేమ్. నెక్స్ట్ వచ్చి పేరింగ్ గేమ్ అనమాట. ఇలా ఒక కర్చీఫ్ టై చేస్తాం కాళ్ళకి, ఇంకా చేతులు 2 పట్టుకొని వెళ్ళాలి.
నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ ఇస్తున్నాము. నేను ఇంకా మా పరమ్మ భలే క్యూట్గా ఉందండి అసలు ఈరోజైతే ఆ పిల్ల. అంతేనండి స్పోర్ట్స్ డే ఇట్లా మేము చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.